హాయ్ అండి, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇవాళ మునగాకు రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇది ఎంతో హెల్దీ రెసిపీ అండి. అలాగే డయాబెటిక్ వాళ్ళు వీక్లీ వన్స్ తింటే డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. ఇక్కడ మునగాకు తీసేసుకొని నేను శుభ్రంగా కడిగేసేసుకొని ఈ విధంగా కుక్కర్లో వేసుకుంటున్నానండి. అలాగే ఒక కప్పు కందిపప్పును కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు నేను మునగాకును కుక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కందిపప్పును కూడా శుభ్రంగా కడిగేసేసి ఈ విధంగా బాయిల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రై కోసం మిక్సీ జార్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, 1 కప్పు పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీరా, 1 స్పూన్ ధనియాలు. ఇవన్నీ మిక్సీకి వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కందిపప్పు అనేది ఈ విధంగా కుక్ అయిపోయిందండి. మునగాకు కూడా కుక్ అయిపోయింది. కుక్కర్లో నుంచి ఈ విధంగా తీసుకొని మనం చల్లగా చేసుకోవాలి. కాసేపు పప్పును కూడా కొద్దిగా చల్లగా చేసుకోవాలి వడగట్టేసేసి. అలాగే ప్యాన్ పెట్టేసేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ప్యాన్లో. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలను కూడా మనం వేసుకోవాలండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదంతా మళ్ళీ ఒకసారి కలపాలన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. పైన క్యాప్ పెట్టేసేసి మగ్గనివ్వాలండి సిమ్లో. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుందండి ఈ ఆనియన్స్ది మసాలా అంతా. ఇప్పుడు ఇందులో మనం మునగాకుని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మునగాకంతా వేసేసుకొని ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు క్యాప్ పెట్టుకోవాలి, కాసేపు మగ్గనిచ్చుకోవాలండి ఇదంతాను. ఈ విధంగా ఇప్పుడు ఇందులోనే కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా అంతా మొత్తం ఈ కందిపప్పు మునగాకు ఈ ఫ్రై మొత్తం అంతా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులోనే వేసుకోవాలండి. అంతా కలుపుకోవాలండి బాగాను. క్యాప్ పెట్టేసి కాసేపు మనం మగ్గనివ్వాలి. ఈ విధంగా ఇప్పుడు మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి అంతా అడగంటకోకుండా మొత్తం మనము కలుపుకోవాలి. ఇప్పుడు వేడి మునగాకు ఫ్రై రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్